ఆటుపోట్లు వచ్చినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా మేము మా సైన్యం గెలిపించుకునే బాధ్యత మా భుజాల పైన వేసుకొని మా టీం అంతా వర్క్ చేస్తుందని జగిత్యాల జిల్లాలో ఈ నెల 14న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచులంతా వారి అభ్యర్థులందరూ కూడా వారి ప్రచారాన్ని స్పీడప్ చేసిరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం జగిత్యాల రూరల్ మండలం జాప్తాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ అభ్యర్థులు ఎంతమంది ఉన్నా కానీ అంకం సతీష్ కత్తెర గుర్తు అభ్యర్థి మాకు కావాలని చెప్పేసి తను గతంలో కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని చెప్పేసి తను మళ్ళీ సర్పంచ్ అయితే మరింత అభివృద్ధి ఊరు చెందుతుందనే ఆకాంక్షతోని గ్రామస్తులంతా కూడా తమకు సతీష్ కు మద్దతు ఇస్తూ తన ప్రచారంలో తమ వెంటుంటున్నారని చెప్పి తెలిసిన వైనం. ఇప్పుడు ప్రస్తుతానికి మన వద్ద అంకం సతీష్ కత్తెర గుర్తు అభ్యర్థి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో మీరు సర్పంచ్గా మాజీ సర్పంచ్గా ఉన్నారు, మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తారు. మీరు గతంలో ఉన్నప్పుడు గ్రామానికి ఏం అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఏం చేయాలను? గతంలో ఉన్నప్పుడు నేను నూతనంగా సర్పంచ్గా ఎన్నికైనప్పుడు మా భార్య సర్పంచ్ అప్పుడు నేను అంతకు ముందు 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసిన తర్వాత నేను చేసిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేసిన దాన్ని గుర్తించి వాళ్ళందరూ కూడా మమ్మలను అప్పుడు సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న విషయానికి వాళ్ళ ఇంట్లో మనిషిగా ఏ పనైనా చేసుకుంటూ ఇటు ఊరు గ్రామం అభివృద్ధి వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ అన్నిటికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య కూడా పరిష్కరించుకుంటూ వచ్చినాం. మీరు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని కోట్ల పనులతో అభివృద్ధి పనులు చేశారు, ఏమేమి చేశారు? ఒక 12 లక్షలతోని శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది. అక్కడనే దాదాపు 7 లక్షలతో బీట్ చదనం చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీలో దాదాపు 12 లక్షలతోని మురికాల నిర్మాణం, దాదాపు 18 లక్షలతోని సీసీ రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. ప్రతి ప్రధాన కూడలిలో ఐమాక్స్ లైట్ల నిర్మాణం కానీ నేను సార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు 20 ఏళ్ల నుంచి పెద్ద సమస్య ఉండే కాంచెరువుకు తూము నిర్మాణం గురించి ఆ నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఒక 15 రోజులనే శాంక్షన్ ఇప్పించి అంతకుముందు ముదిరాజులు అట్టి చెరువులోకి నీళ్లు తేవడానికి కెనాల్ దగ్గరికి వెళ్ళి కెనాల్ దగ్గర ఎప్పుడు పడిగాపులు కాచుకుంటూ చెర్ల నీళ్లు పడగొట్టుకున్న పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితి నుంచి ఎమ్మెల్యే గారు తూంబెట్టిన తర్వాత వాళ్ళు నీళ్లు బయటకు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చింది. అటువంటిది వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే ప్రయత్నం చేసినాం. అట్లనే ప్రతి కుల సంఘానికి కూడా 2,72,000 చొప్పున 8 కుల సంఘాలకు కూడా డబ్బులు ఇప్పించినాం. అట్లనే వాటి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మన సర్పంచ్ అయినప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా ప్రతి ఇంటికి నల్ల లేకుండే ప్రతి ఇంటికి నల్ల కూడా ఇచ్చినాం. అట్లనే మనకు ఇక్కడ మనది ఏంటంటే గ్రామంలో మాకు మీ సేవ సెంటర్ ఉన్నది. ఆ మీ సేవ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ సమస్యలే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమానే కానీ, షాదీ ముబారక్ కానీ ప్రతి ఒక్కరికి మనమే ఉండి చేయించి వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం కూడా చేసినాం. దాదాపు మనం సర్పంచ్ అయిన తర్వాత ఒక 350 నుంచి 400 పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా చాలా మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్లకు ఇప్పించే ప్రయత్నం కూడా 100% చేస్తామని కూడా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారి సహకారంతో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా అది శిథిలావస్థలో ఉన్నది సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళంగానే తను నూతన గ్రామ పంచాయతీ శాంక్షన్ ఇప్పించడం జరిగింది. అట్టి శాంక్షన్లో భాగంగా ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ కూడా వారి సహకారంతో నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మన సర్పంచ్ కాకముందు చెత్తకు కానీ, చెట్లకు కానీ, చెత్త సేకరణకు కానీ, చెట్లకు నీళ్లు పోసడానికి కానీ, ట్రాక్టర్ కానీ, ట్యాంకర్ కానీ, ట్రాలీ కానీ లేకుండే. మన సర్పంచ్ అయిన తర్వాతనే అట్టి ట్రాక్టర్ కానీ, ట్యాంకర్ కానీ, ట్రాలీ కానీ కొనుగోలు చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అట్లాగే వివిధ కారణాల వల్ల 22 మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. అలా చనిపోయిన రైతులందరికీ దగ్గరుండి ఏఓ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి 5 లక్షలు కూడా నా వంతు సాయం వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నా. అట్లాగే దాదాపు జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఏవైతున్నాయో
ఎక్కడ నిర్మాణం జరగలేదు. అది కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊర్లో 13,40,00,000తోని 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మాణం చేపట్టిండ్రు. పనులు కూడా జరుగుతున్నాయి. మోతే రోడ్ నుంచి ఇప్పుడు మన జాబితాపూర్ వరకు కూడా డబుల్ రోడ్ నిర్మాణం కూడా శాంక్షన్ అయింది. అట్లాగే ఇప్పుడు మనం నడిచొచ్చిన రోడ్ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చింది. టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ సహకారంతో నేను పనులు చేసినాము. మీరు గెలిపించినందుకు ఆ 5 సంవత్సరాల్లో జాబితాపూర్ గ్రామ ప్రజల విలువ కాపాడే విధంగానే పనిచేసినాం తప్ప మనం ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఏం ఆశించడం కానీ ఎక్కడ మిస్యూజ్ చేయడం కానీ అటువంటి పనులు ఏమీ చేయలేదు, చెయ్యనని కూడా హామీ ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంచి గెలిపించాలని కోరుకుంటూ, మళ్ళీ గెలిపించిన ఎక్కడ కూడా ఇన్ని రోజులు మీ బిడ్డగానే మీ ఇంట్లో బిడ్డగానే ఉన్నా అట్లనే మళ్ళీ పనిచేస్తా ఉంటా అని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తూ, నాకు పోయినసారి వచ్చిన గుర్తే కత్తెర గుర్తే వచ్చింది. అదే గుర్తు మీద మీ అందరూ ఓటేసి నన్ను భారీ మెజారిటీతోని గెలిపించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, నాకు కత్తెర సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్తోని మా అమ్మ కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా నాకే సపోర్ట్ చేస్తుంది. నన్ను బలహీనపరచడానికి అట్టి గుర్తును మా అమ్మను నాకు తెలియకుండా వాళ్ళు ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. దయచేసి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారం మేము చేసుకుంటాం. మేము చేసిన డెవలప్మెంటే మేము చెప్పుకుంటున్నాం. మీ మీద ఏదో లేదు, మీరు చేసేది చెప్పుకోండి అంతే తప్పితే నా మీద విచార ప్రచారం చేయకుండా మీ పని మీరు చేసుకోవాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి మా అమ్మ పోస్టర్లు వేయడం కూడా జరిగింది, అక్కడ ఇక్కడ వేయడం కూడా జరిగింది. దయచేసి ఇటువంటి విష ప్రచారాలు మానేసి వాళ్ళ ప్రచారం చేసుకోవాలని చెప్పి, అటువంటి ఆ గుర్తుతో కానీ మా అమ్మ పోస్టర్తో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని, ఇన్ని రోజులు ఉన్నానని, ఇప్పుడు కూడా ఉంటానని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మళ్ళీ నాకు వచ్చినటువంటి కత్తెర గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ప్రచారంకి వెళ్తున్నారు. గతంలో సర్పంచ్ చేసిండు, అప్పుడు ఎట్లా పని మీ అందరితో ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్పి? మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నారు. గ్రామానికి పెద్ద ఆయన అని పెద్ద మనిషి లెక్క ఉండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో పెద్ద మనిషి ఎలా ఉంటారో అదే విధంగా వండుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశాడు. గత 30 సంవత్సరాల నుండి అట్టడుగున ఉన్న అభివృద్ధిని పైకి తీసుకొచ్చాడు. ఎక్కడైనా అయితేనేమి, మన పోల్స్ అయితేనేమి, ఐమాక్స్ లైట్లు అయితేనేమి. నా వార్డులో నేను 6th వార్డు మెంబర్ ఉన్నా. గత కాలంలో వార్డుకు మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీ లేకపోతే మా ఇండ్లు అన్ని వరదలో ఇబ్బంది అయ్యేది. కమిటీ వచ్చినాక, మా సభ్యులు వచ్చినాక ఫస్ట్ 13 లక్షలతో మా డ్రైనేజీ చేయడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకు ఈ అవకాశం వచ్చింది. మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. ప్రతిసారి ఈ విధంగా మాకు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి వండుకుంటూ ఒక పెద్ద మనిషిలాగా కుటుంబంలో మాకు పెద్ద దిక్కు అయి అన్ని కుటుంబాలను కలుపుకుంటూ పోతూ ఇలా అభివృద్ధి చేసే వ్యక్తి మరి ఎవరు లేరు. మాకు ఏదైనా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా మేము మా సైన్యం అంకం సతీష్ అన్న సైన్యంతోనే అందులో ఉండి వర్క్ చేస్తాం. మా సతీష్ అన్నను గెలిపించుకునే బాధ్యత మా భుజాల పైన వేసుకొని మా టీం అంతా వర్క్ చేస్తుందని కత్తెర గుర్తుపై ఓటు వేసి అన్నను అధిక మెజార్టీతో గెలిపించగలరని సవినంగా కోరుతున్నాను. గత 5 సంవత్సరంలో దాదాపు గ్రామంలో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతరత్ర పనులకు దాదాపు 2 కోట్ల నిధులతోని పనులు చేయడం జరిగిందని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో 25 కోట్లతో ఒక గోదాంను కూడా నిర్మించడం జరిగిందని చెప్పేసి తెలిపారు. ఇంకా ఇంతవరకు చేసిన అభివృద్ధి కాకుండా ఇంకా మిగిలిన అభివృద్ధిని కూడా గెలిచిన తదుపరి వెంటనే వాటిపై నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తానని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని మహిళలు, యువత అంతా కూడా అంకం సతీష్ కత్తెర గుర్తుకు ఓటు వేసి తమని గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకున్నామని చెప్పేసి కూడా ఏకకంఠంతో చెప్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సతీష్
అంకం సతీష్ గతంలో తన భార్య మమత సర్పంచ్గా ఉన్న సమయంలో చాలా అభివృద్ధి పరిచారని, ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి, ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ ఒక్కసారి ఫోన్ చేస్తే తొందరగా వచ్చి తనకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ గ్రామంలో కత్తెర గుర్తు అభ్యర్థి అయిన అంకం సతీష్ తను ఖచ్చితంగా విజయం సాధిస్తాడని చెప్పేసి గ్రామస్తులంతా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో మైత్రి న్యూస్ హరి.